రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన వర్ధమాన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సుదీర్ఘ న్యాయ పోరాటం, దశాబ్దాల నిరీక్షణ అనంతరం సర్వోన్నత న్యాయస్థానం తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రత్యూష ప్రియుడు సిద్ధార్థ రెడ్డిని దోషిగా తెలుస్తూ అతనికి విధించిన శిక్షను అనుభవించేందుకు 4 వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. సినీ నటి ప్రత్యూష కేసులో ఆమె స్నేహితుడైన సిద్ధార్థ రెడ్డి స్వయంగా విష పదార్థం కొనుగోలు చేసినట్లుగా తేలిందని, అతడు ముమ్మాటికి దోషినని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. 24 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన సుప్రీం ధర్మాసనం నిందితుడు సిద్ధార్థ రెడ్డికి 2 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. 4 వారాల్లోగా లొంగిపోవాలని సిద్ధార్థ రెడ్డిని ఆదేశించింది. 2002 ఫిబ్రవరి 23న సినీ నటి ప్రత్యూష, ఆమె స్నేహితుడు సిద్ధార్థ రెడ్డి కూల్ డ్రింక్లో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు యత్నించారు. మరుసటి రోజు ప్రత్యూష మరణించగా ఆసుపత్రిలో చికిత్స తర్వాత సిద్ధార్థ రెడ్డి కోలుకున్నాడు. ప్రత్యూష మృతిపైన పలు అనుమానాలు రావడంతో అప్పటి ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. అప్పట్లో విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు 2004 ఫిబ్రవరి 23న సిద్ధార్థ రెడ్డిని దోషిగా తేల్చింది. ఇక ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్లో అందిస్తారు. ప్రవీణ్. ఎస్ చక్రి, అయితే మొత్తంగా చూసుకుంటే కనుక 24 సంవత్సరాల నుండి ఓ తల్లి న్యాయం కోసం పోరాటం చేస్తుంది. అదేవిధంగా దానికి సంబంధించి అయితే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పును కూడా నిన్న వెల్లడించడం జరిగింది. ఆ యొక్క తీర్పు కాపీ కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో తీర్పు కాపీ లోపల కొన్ని కీలకమైన అంశాలను కూడా పొందుపరుస్తూ వచ్చారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ప్రత్యూషను గొంతు నలిమి చంపారన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు అంటూ కూడా అయితే సుప్రీంకోర్టుతో తేల్చి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రత్యూష విషయం తీసుకుంది అనే 3 మెన్ కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది. విషయం తీసుకొని చనిపోయిందంటూ కూడా రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి ఆ రిపోర్ట్కు సంబంధించినటువంటి కొన్ని కీలకమైన ఆధారాలను కూడా చూపెడుతూ ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా సిద్ధార్థ రెడ్డి ప్రత్యూష పైన అత్యాచార యత్నం చేశాడంటూ కూడా ఆరోపణలకు ఎక్కడ కూడా రుజువు లేదు అంటూ కూడా సుప్రీంకోర్టు ఆ యొక్క నివేదికలో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో కూడా అయితే ఈ యొక్క సినీ నటి ప్రత్యూషని అత్యాచార యత్నం చేసేసి చంపారు అనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ ఆరోపణలను మొత్తంగా చూసుకుంటే కనుక విచారణ జరిపినటువంటి ధర్మాసనం మొత్తంగా చూసుకుంటే కనుక ఇక్కడ ఆరోపణలు మాత్రమే, దానికి రుజువులు ఏవి కూడా లేవు అంటూ కూడా తేల్చి చెప్పడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ మునిస్వామి, అంటే ఈ యొక్క ప్రత్యూష చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చినటువంటి డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క డాక్టర్ మునిస్వామి ఇచ్చినటువంటి ఏదైతే ఆ యొక్క పోస్ట్ మార్టం నివేదిక ఉందో ఆ యొక్క నివేదిక మొత్తం అశాస్త్రీయంగా ఉంది అంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే శాస్త్రీయబద్ధతంగా ఎక్కడ కూడా లేదు కాబట్టి ఆ యొక్క రిపోర్టు మొత్తంగా కూడా చూసుకుంటే కనుక బాధ్యతారహితంగా ఉంటుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే ఆ దాంట్లో ఉండేటటువంటి కొన్ని నిజాలు ఏవి కూడా దాంట్లో పొందుపరచలేదు అంటూ కూడా కోర్టు ఘాటుగా ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఇంకా గతంలో చూసుకుంటే కనుక నివేదిక ఆధారంగా సమర్పించగల ఏదైతే అసంపూర్ణంగా ఏదైతే ఈ యొక్క నివేదికను బయట సమర్పించేది ఉంటుంది కాబట్టి అధికారులకు సమర్పించిన తర్వాత నివేదికలో పొందుపరిచినటువంటి ఏవైతే ఆ విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా అసంపూర్ణంగా ఉన్నాయి. ఆ యొక్క అసంపూర్ణంగా ఉన్న విషయాలను మొత్తం టోల్గా కూడా బహిర్గతం చేశాడంటూ కూడా ఆరోపణలు వచ్చింది. అదే దాన్ని కోర్టు కూడా ప్రస్తావించింది. హైదరాబాద్లో అయితే మొత్తంగా చూసుకుంటే కనుక వీళ్ళు ఈ యొక్క కేసుకు సంబంధించి హైదరాబాద్లో ఒక సేల్స్ మ్యాన్ దగ్గర నుండి విషం కొనుగోలు చేశారంటూ కూడా ఆ యొక్క నివేదికలో పొందుపరిచారు. అయితే ఆ విధంగా చూసుకుంటే కనుక ఇద్దరు కలిసి మొత్తంగా చూసుకుంటే ఒక రెస్టారెంట్ సమీపంలో కూల్ డ్రింక్లో మత్తు మందు కలుపుకొని ఇద్దరు కూడా సేవించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇద్దరు సేవించిన నేపథ్యంలో ప్రత్యూష మాత్రమే మృతి చెందింది. వెంటనే హుటాహుటిన అయితే అక్కడ నుండి హాస్పిటల్కు కూడా సిద్ధార్థ రెడ్డి తరలించాడు అంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇదే విషయాన్ని అయితే సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా అయితే తెలపడం జరిగింది.
ఎవరైతే ఇద్దరు మనస్ఫూర్తిగా ఇద్దరు అనుకొని ఆత్మహత్య చేసుకునేటప్పుడు ఒకరు చనిపోయి ఒకరు బతుకుతే కనుక అయితే ఎవరైతే బతుకుతారో వాళ్ళని ఖచ్చితంగా అదే దోషుల కిందనే తేలుస్తారు అని కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే నేషన్స్ కోర్టు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల ఏదైతే కారాగార శిక్ష విధించిందో ఆ యొక్క 5 సంవత్సరాల కారాగారను శిక్షను హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకు వెళితే హైకోర్టు శిక్షను తగ్గిస్తూ 2 ఏళ్ల కాలం పాటు శిక్షను కొనసాగిస్తే దీనిపైన సవాల్ చేస్తూ ఆ యొక్క ప్రత్యూష తల్లి అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో గతంలో విచారించిన క్రమంలో తీర్పుని రిజర్వ్ చేసి నిన్న తీర్పును వెల్లడించి ఖచ్చితంగా 4 వారాల లోపల సిద్ధార్థ రెడ్డి పోలీసులకు లొంగిపోవాలి. మిగతా ఏదైతే ఒక 2 ఇయర్స్ జైలు శిక్ష ఉందో ఖచ్చితంగా ఆ యొక్క 2 ఇయర్స్ జైలు శిక్షను ఖచ్చితంగా ఇది చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ కేసును ఇప్పటికే సిబిఐకు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు సిద్ధార్థ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల శిక్ష ఉంటుంది కాబట్టి ఈ కేసు ఏ విధంగా మలుపు తిరుగుతుంది, అప్పుడు గతంలో ఈయనతో పాటు ఇంకెంతమంది ఉన్నారు ఈ కోణం లోపల ఈ యొక్క తల్లిదండ్రులు కూడా ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజు వెళ్ళిన క్రమం లోపల ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం జరిగింది. కూల్ డ్రింక్లో విషం ఇచ్చేసి చంపారు అంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ కేసుకు సంబంధించి ఇక సిబిఐ మళ్ళా ఇదాని కేసు రీసెర్చ్ చేసి ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత రీసెర్చ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఎంతమంది పేర్లు బయటకు వస్తాయి, సిద్ధార్థ రెడ్డి పాత్ర ఎంత ఉంటుంది, సిద్ధార్థ రెడ్డి ఆ గతంలో ఏ విధంగా వ్యవహరించాడు, ఈమెతో ఎలా ఉండేవాడు, అసలు ఈ యొక్క ప్రత్యూష మృతికి కారణం ఎవరైనా కోణం లోపల ఏ విధంగా అయితే అత్యాచార యత్నం చేశారా లేదంటే ఇద్దరు అనుకొని కూల్ డ్రింక్లో విషం తీసుకున్నారా, పథకం ప్రకారమే ప్రత్యూషని హత్య చేయాలని అనుకున్నాడా అనే కోణం లోపల మొత్తం కూడా ఇంకా బయటికి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి సిద్ధార్థ రెడ్డికి ఏవైతే సిద్ధార్థ రెడ్డి ఉన్నాడో సిద్ధార్థ రెడ్డికి 4 వారాల గడువునిచ్చారు. 4 వారాల గడువు లోపల పోలీసుల ఎదుట లొంగిపోవాలి. తనకున్నటువంటి 2 ఏళ్ల కాలం ఏదైతే ఈ యొక్క శిక్ష ఉందో ఆ యొక్క శిక్షను మొత్తం కూడా అమలుపరుస్తారు కాబట్టి అమలుపరచాలి. అయితే అమలుపరిచిన తర్వాత సిబిఐ మళ్ళీ కస్టడీలోకి తీసుకుంటుందా, ఈ కేసుకు సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతుందా అనేది అయితే వేచి చూడాలి. చక్ర అయితే ఈ తీర్పు పైన ప్రత్యూష తల్లి ఏమంటుంది ప్రవీణ్? ప్రత్యూష తల్లి ఇప్పటికే 24 సంవత్సరాలుగా పోరాటం చేస్తుంది. ఒక కూతురి ఆవేదన కొరకు కొరకు పోరాటం చేస్తుంది తల్లి. గతంలో చూసుకుంటే కనుక ఈ యొక్క ప్రత్యూష చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం దగ్గరికి కూడా వీళ్ళని రానియలేదు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఫేస్ని కూడా ఆమె కడసారిగా చూసుకోవడానికి కూడా అయితే వీళ్ళు కల్పించలేదు అంటూ కూడా ఆరోపణలు చేస్తుంది. ఖచ్చితంగా నిందితుడు సిద్ధార్థ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా శిక్షించాలి. ఇటువంటి వ్యక్తులు బయట సమాజంలో కూడా ఇంకెవరైనా ఈ యొక్క పని చేయాలంటే ఒక ఆడబిడ్డను అయితే ఈ విధంగా అత్యాచార యత్నం చేయడానికి కూడా భయపడే విధంగా శిక్ష ఉండాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అదేవిధంగా నిందితుడికి 2 ఏళ్ల శిక్ష సరిపోదు, యావజ్జీవ కారాగార శిక్ష విధించాలి, కఠినంగా శిక్షలు ఉండాలి అంటూ కూడా ఆమె పోరాటం చేస్తూ వస్తున్నారు. ఇదే క్రమం లోపల నిందితుడికి విధించినటువంటి 5 ఏళ్ల శిక్షను తగ్గించమంటూ కూడా హైకోర్టును సంప్రదించిన క్రమం లోపల 2 ఏళ్ల పాటు కుదిర్చారు. ఆ యొక్క 2 ఏళ్ల పాటు శిక్ష సరైనది కాదు అంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా అయితే ఈ యొక్క రిపోర్ట్ను మొత్తం టోటల్గా కూడా గతంలో రిపోర్ట్ ఇచ్చినటువంటి మునిస్వామి డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన అశాస్త్రీయంగా వివరించడం జరిగింది. అయితే మొత్తంగా కూడా చూసుకుంటే కనుక ఈ యొక్క రిపోర్ట్ కూడా అప్పుడు సక్రమంగా లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ తల్లి కాదు ఖచ్చితంగా అయితే దోషుల్ని కఠినంగా శిక్షించాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.